వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఉమ్మడి రాష్ట్ర డీజీపీగా పనిచేసినటువంటి అన్ ఎమినెంట్ పోలీస్ ఆఫీసర్ హెచ్జే దొర కన్నుమూశారు. కొంతకాలంగా కిడ్నీ సమస్యలతో బాధపడుతూ డయాలసిస్ చేయించుకుంటున్నారు. ఈ క్రమంలో నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ తుదిశ్వాస విడిచారు. వారి ఆత్మక శాంతి చేకూరాలని చెప్పి బర్డ్ మీడియా సంతాపం తెలియజేస్తోంది. చాలా కొద్ది మంది ఐపీఎస్ ఆఫీసర్లు, పోలీస్ ఆఫీసర్లు వాళ్ళ మార్క్ ఆఫ్ గవర్నెన్స్ అనేది చూపిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళలో హెచ్ఏ దొర కూడా ఒకళ్ళు. చాలా ఫెమిలియర్. చదువుకునే రోజుల్లో రాష్ట్ర డీజీపీ హెచ్ఏ దొర, తర్వాత సిఐడి విభాగానికి చేశారని ఇదని. ఆయన రూపం చూసిన వెంటనే ఒక పాజిటివ్ వైబ్ అనేది వస్తుంది. ఆయన మాట వింటుంటే, గంభీరంగా ఆయన చెప్తూ ఉంటే ఎంత చెప్పినా కూడా ఇంకా వినాలి అనిపిస్తుంది. అలాంటి ఒక ఎమినెంట్ స్పీకర్ ఆల్సో. చాలా మంచి వక్త. అనేక పుస్తకాలు కూడా రాశారు. ఆయన హిస్టరీ ఒకసారి తీసుకుంటే 1943లో ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం జిల్లాలో ఆయన జన్మించారు. విశాఖపట్నంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి ఆర్థిక శాస్త్రంలో మాస్టర్ పూర్తి చేశారు. తర్వాత 1965లో ఇండియన్ పోలీస్ సర్వీస్లోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్ క్యాడర్ అధికారి, మాజీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆంధ్రప్రదేశ్, అలాగే భారత ప్రభుత్వంలో మాజీ విజిలెన్స్ కమిషనర్. 1965లో సర్వీస్లో చేరిన తర్వాత 1996లో రాష్ట్రానికి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్గా ఆయన పదోన్నతి పొందారు. ఆంధ్రప్రదేశ్లో అదనపు డీజీ ఆఫ్ పోలీస్ సిఐడిగా కూడా ఆయన పనిచేశారు. 2002లో ఆయన న్యూఢిల్లీలోని సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సిఐఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్గా డెప్యుటేషన్ మీద వెళ్ళడం. ఇండియన్ ఒలింపిక్ వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్షుడికి కూడా పనిచేశారు. 2006 కామన్వెల్త్ క్రీడలకు సంబంధించి భారత బృందానికి షెఫ్ డి మిషన్గా కూడా పనిచేశారు. 1993 పీపుల్స్ వార్ గ్రూప్, నక్సలైట్ గ్రూప్ ఏదైతే ఉందో వాళ్ళు మరణశిక్ష విధించినటువంటి పోలీస్ అధికారులకి మరణశిక్ష విధించినటువంటి 40 మందిలో హెచ్ఏ దొర కూడా ఉన్నారు. పోలీస్ అధికారిగా ఆయన అందించినటువంటి విశిష్ట సేవలకు గాను రాష్ట్రపతి పథకాన్ని కూడా ఆయన అందుకున్నారు. అలాగే ప్రతిభా సేవలకి పోలీస్ పథకం మరియు శౌర్య పథకాలని ఆయన అందుకోవడం జరిగింది. 1989 to 92 వరకు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వైస్ చైర్మన్, అలాగే మేనేజింగ్ డైరెక్టర్. అండ్ ఆఫ్టర్ దట్ హైదరాబాద్లో పోలీస్ కమిషనర్, ఆ తర్వాత ఇన్స్పెక్టర్ ఆఫ్ జనరల్ పోలీస్. 1984 వరకు అనంతపురం, కరీంనగర్లో పోలీస్ అధికారిగా చేశారు. ఆ తర్వాత 5 సంవత్సరాలు సిఐడి విభాగంలో చేశారు. ఇవన్నీ కూడా ఉన్నాయి. అండ్ ఎప్పుడైతే రిటైర్ అయిపోయిన తర్వాత ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయానికి సలహాదారు, భద్రతా అధికారిగా జిఎంఆర్ గ్రూప్లో కూడా ఆయన పనిచేయడం జరిగింది. ఆయన మొత్తం 3 పుస్తకాలు రాశారు. 2012లో ఐపీఎస్ అధికారుల పనితీరుపై శిక్షణా ప్రభావం, ఎస్విపి నేషనల్ పోలీస్ అకాడమీ. అండ్ 2011లో ఎన్టీఆర్తో నేను అని చెప్పి ఇంకొక పుస్తకాన్ని, ఎన్టీ రామారావు గారి సమయంలో హెచ్ఏ దొర ఏ విధంగా ఉన్నారు, ఏం చేశారు అనేటువంటిది. అల్లకల్లోల సమయాల్లో ప్రయాణం, ఒక ఆత్మకథ. హెచ్ఏ దొర ఆత్మకథ కూడా ఆయన ప్రింట్ చేసి చెప్పారు. అందులో ఎంతో చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. చెప్పాను కదండి, అతి కొద్ది మంది, చాలామంది మనం గుర్తుపెట్టుకుంటాం మనుషుల్ని. అధికారులనైతే పోలీసులా ఇలా ఉంటారా ఇదా అనేటువంటి ఒక ఇది ఉంటుంది. వాళ్ళ మార్క్ ఆఫ్ గవర్నెన్స్ అనేది వాళ్ళు వదిలి వెళ్తారు సారా, అది ఎప్పటికీ కూడా ఒక మార్గదర్శనంలాగే ఉండిపోతుంది. అలాంటి వ్యక్తుల్లో మాజీ డీజీపీ హెచ్ఏ దొరగారు కూడా ఒకళ్ళు అనడం ఖచ్చితంగా అతిశయోక్తి కాదు. వయోభారం డెఫినెట్గా, అట్ ద సేమ్ టైం అనారోగ్య సమస్యలు, ఎవరైనా చివరాఖరికి వెళ్లాల్సిందే, ఒక టైం వస్తుంది. ఇవాళ ఆయన మరణించడం అనేది మాత్రం నిజంగా బాధాకరం. మరొకసారి వారికి సంతాపం తెలియజేస్తూ వారి ఆత్మకి సద్గతులు కలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తోంది ది బర్డ్ మీడియా.